కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. అవ్వ మనవడు ఒకసారి నారాయణుణ్ణి నాకు చూపించవా అని అడిగాడు. ముందుగా మోహన్వాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా అనే ఈ శీర్షికలో చాలా అద్భుతమైన కథ. మొదటి నుండి చివరి వరకు వినండి. మనని భక్తి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విందాం. ఒక ఊరిలో ఒక అవ్వ ఎప్పుడు కూర్చున్నప్పుడు, వంగినప్పుడు, పైకి లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటావు? ఆ నారాయణుణ్ణి ఓసారి నాకు చూపించు అని అడిగాడు. నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించట్రా నాయనా అని చెప్పింది అవ్వ. అదేంటవ్వా, దేవుడు ఉన్నాడంటావు కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా. ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో, చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు వాడు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజుగారు నేను నారాయణుడి దగ్గరికి వెళ్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను నేను అన్నాడు. ఆ మాటలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగమైపోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతున్నదో అర్థం కావడం లేదు. అదేం చేస్తే బాగవుతుందో నారాయణుణ్ణి అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది. బాబూ, నువ్వు నారాయణుని దగ్గరికి వెళుతున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కుని రావా అని అడిగింది. ఓ సరేలే, దాందేముంది, తప్పకుండా కనుక్కుని వస్తాను అని ముందుకు సాగాడు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడి చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించి మామిడి పళ్ళు. ఒక్క పండు తిందాం అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పళ్ళు చేదుగా ఉంటాయా అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. నాకు సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవరూ వాటిని ఇష్టపడడం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నదది. సరే అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరికి వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు అన్నది, బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూల కోసం రావడం లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణ దగ్గరికి వెళ్తున్నావలే ఉంది. ఏం చేస్తే నా ఈ బాధ దూరం అవుతుందో కాస్త ఆ నారాయణుణ్ణి అడిగి కనుక్కుని రావా అని విష్ణు
అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు, వెనుకడుగు వేయలేదు. అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి, బాబూ, నాకు చాలా దాహం వేస్తోంది, తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏదీ లేదే. కొంచెం ఆలోచించిన మీదట విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి తాత దగ్గరికి తీసుకువెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నారాయణుణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణుణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు తాత. మా అవ్వ ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను, ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తను దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. తాత అన్నాడు, నారాయణుని గురించి అయితే నేనేమీ చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యలను మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలను, పూతీగలను కాళ్లతో అదే పనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకు అలా జరుగుతున్నది అని. మరి దానికి ఏమీ పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పువ్వులను అందరూ వాడతారు అన్నాడు తాత. తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరేనని పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాలహారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు కానీ నువ్వే నా పువ్వులను కోసుకెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పువ్వులను కోసుకుని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందుడు బంగారాన్ని అన్నది. సరేనని ఆ బంగారం తీసుకుని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పొట్టులో పడి ఉన్న రత్నాలహారాన్ని తెచ్చి విష్ణుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేందుకు నువ్వే ఉండు అని రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యం ఇచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నారు. అంతలోనే విష్ణుకు తను నారాయణుని కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో, అవ్వనది, దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణుని చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే. ఓం నమో నారాయణాయ. సర్వం నారాయణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.